విశాఖపట్నంలోని సీతమ్మ దారిలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పందించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడింది కూడా మైనరే అని తెలిపారు. మైనర్లకు ఇప్పుడు శిక్ష పడకపోతే భవిష్యత్తులో పెద్ద నేరాలకు పాల్పడే అవకాశం ఉందని ఆమె తెలిపారు. నేరస్తులు ఎవరైనా శిక్ష ఖచ్చితంగా పడుతుందని రాయపాటి శైలజ అన్నారు. I think 16 and 17 unfortunate. See, mobile లేకుండా బతకలేం. కానీ at the same time పేరెంట్స్ మన పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి. తప్పదు, ఎందుకంటే ప్రపంచం అలా ఉంది. ఒకప్పుడు ఫోన్స్ లేవాడు ఇంత జరిగే కాదు, కానీ చేతిలో ఫోన్ ఉంది, యాక్సెస్ ఉంది ఫోన్ చూడటానికి. వాళ్ళకి ఏంటంటే దీన్ని ఎక్కడో చోట ట్రై చేయాలని ఇది ఉంటుంది. ఎవరైతే వీక్గా కనపడతారో వల్నరబుల్గా కనుక్కుంటారో అలాంటి వాళ్ళని ఎంచుకొని ఒంటరిగా పేరెంట్స్ వర్క్కి వెళ్తారు. ఒక్కొక్కసారి ఇద్దరు కష్టపడితే కానీ జరగవు కొన్ని ఫ్యామిలీస్. సో అలాంటప్పుడు పేరెంట్స్ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సర్ చేయాలి. సో దట్స్ వై పనిష్మెంట్ షుడ్ బి స్ట్రిక్ట్ ఈవెన్ ఇఫ్ దర్ జువెనైల్. దట్ ఈస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. అయ్యో పాప అని చూపించడానికి లేదు, ఎందుకంటే ఇప్పుడు కనుక శిక్ష పడపోతే రేపు మేజర్స్ అయ్యాక చెయ్యరని ఏమైనా ఉంటుందా? శిక్ష పడాల్సిందే ఎవడైనా సరే. ఒక ఆడపిల్ల మీద చెయ్యేస్తే అభం శుభం తెలియని పాప ఏం తెలుసండి? ఇప్పుడు మేము లోపలికి మాట్లాడితే అది ఎంత హుషారుగా ఉంది, కలిసిపోయి. వీళ్ళకి ఏంటంటే జరిగింది కూడా అప్పటికప్పుడు ఆ బాధ నొప్పి ఒక రోజు అయితే వాళ్ళకి అంత గుర్తుంచుకొని ఇది కూడా ఉండదు, ఆ మెంటల్ స్టేటస్ ఉండదు. అలాంటి వాళ్ళని మాటేసి చేయటం అనేది చాలా బాధాకర విషయం. దీన్ని ఏ విషయం మైనర్స్ అయినా సరే దీన్ని పోలీసులు కానివ్వండి, కోర్ట్స్ కూడా లైట్గా తీసుకోకుండా శిక్ష పడేవారు. ఎందుకంటే తప్పు జరిగిపోయింది, ఆ తప్పుని సరిచేయలేం మనం. కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఆ పేరెంట్స్ కోరుకునేది ఒకటే, ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి శిక్ష పడాలి, ఆ అన్యాయానికి న్యాయం జరగాలనేది ఒక్కటే కోరుకుంటారు. సో దానికి మేము ఏమైతే చేయగలం, కావాలంటే మా వైపు నుంచి మా అబ్జర్వేషన్స్ అయితే గవర్నమెంట్ రాసి కానీ లేకపోతే కోర్ట్స్ లేకపోతే పోలీసులు కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా దీన్ని ఫాలో అప్ చేసి జూనైల్స్ అయినా సరే శిక్ష పడే వరకు మేము దీన్ని ఫాలో అప్ చేస్తాం.